అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉలవలు, జొన్నలు, రాగులతో చేసిన దోశ అండి. దోశకి కాంబినేషన్ పాతకాలం నాటి అల్లం చట్నీ, ఆరోగ్యకరమైన పల్లీ చట్నీ చేద్దాం. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యం, ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు ఉలవలు, ఒక కప్పు రాగులు, ఒక స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకుని బాగా కడగాలండి. కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుని ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టాలి. అదేవిధంగా మిగిలింది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టిన తర్వాత ఇది మూత పెట్టి పులియబెట్టాలి. ఒక 4-5 గంటలు పులియబెడితే చాలండి. ఇప్పుడు పల్లీ చట్నీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసుకుని ఒక కప్పు పల్లీలు వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినప్పుడు ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినప్పుడు ఒక స్పూన్ పంకిన్ సీడ్స్, ఒక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినప్పుడు స్టవ్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం చట్నీ కోసం బెల్లం, కారం, ఉప్పు, చింతపండు, అల్లం. దీంట్లో క్వాంటిటీలో బెల్లం ఎక్కువ ఉండాలండి. ఈ విధంగా ఈ క్వాంటిటీ ఈ వీడియోలో చూపించిన విధంగా తీసుకున్నారంటే కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుని వాటర్ వేసుకుని ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని అదేవిధంగా వేరే మిక్సీ జార్లో ఇలా పల్లీలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అల్లం చట్నీ ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలి. అదేవిధంగా పల్లీల చట్నీ కూడా ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలి. ఇష్టమైన వాళ్ళు ఇందులో పోపు వేసుకోవచ్చండి, నేనైతే వేయటం లేదు. ఇప్పుడు అల్లం పోపు కోసం ఈ విధంగా నూనె బాండి పెట్టి స్టవ్ మీద ఒక స్పూన్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం పేస్టు వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ కూడా ప్యాన్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా మసలనివ్వాలండి. ఇలా మసిలి దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి, అంతే. స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు దోశ కోసం ఈ విధంగా పులియాలండి. ఇలా పులిసిన తర్వాత ఒక స్పూను జీలకర్ర, పావు స్పూన్ మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా స్లోగా దోశలు వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా మరగ వేసుకోవాలి. ఇలా 2 వైపులు కాల్చుకున్న తర్వాత హోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకో దోశ కూడా వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశకి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇదే విధంగా మనకి ఎన్ని కావాలన్నీ వేసుకోవాలి. అన్నట్టు చెప్పటం మర్చిపోయానండి, అల్లం చట్నీ బయట ఉంచితే 10 డేస్ నిల్వ ఉంటుందండి. అదేవిధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 రోజుల పైనే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యకరమైన దోశ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.